అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు 44వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. సంస్కృతి సంపద ఈ ఛానల్ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హార్దిక స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు అనే కాన్సెప్ట్ బాగా డైల్యూట్ అయిందండి ఈరోజు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నది, కానీ అది విశ్వాసం వరకు మాత్రమే పరిమితమైందండి. అందుకనే మనం భగవంతుడి యొక్క విషయాన్ని కానీ, వారు ఈ సమస్త శాస్త్రాల ద్వారా అందించినటువంటి జ్ఞానము వరకు కానీ మనము కేవలము చదువుకోవడానికి ఇష్టపడతాం. కానీ సాక్షాత్తు భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, ఆదిమధ్యాంతాల జ్ఞాత, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, ఈ విధంగా మనం మన వివిధ ప్రార్థనల్లో మనం చెప్తూ ఉంటాం. ఏ భగవంతుడు పతిత పావన అంటాం. అంటే అదేమిటి? మేము పతితులం అయిపోయాం, మమ్మల్ని పావనంగా చేయడానికి నువ్వు రా అని అడుగుతున్నాం. మన భగవంతుడు మనం ఆహ్వానించాం. ఆహ్వానం మేరకు భగవంతుడు వచ్చినప్పటికీ కూడా అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే పసికరడం జరిగింది. దీనికి ఏకైక కారణము బుద్ధినేత్రాన్ని మూసుకొని అంధవిశ్వాసంలో జీవితాన్ని గడపడం. మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నామండి. మరణించే సమయంలో మన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి, ఎంత ఉత్కృష్టంగా ఉండాలి, అదే యొక్క విషయాన్ని మనం ఈ ఎపిసోడ్లో కూడా కొనసాగిద్దామండి. 2-3 శ్లోకాలు మీ ముందు ఇస్తాను. ఎందుకంటే మరణించే సమయంలో మన మానసిక స్థితి గురించి భగవంతుడు తెలియజేసిన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ విధంగా అవ్వడానికి కానీ మనం ప్రయత్నం చేసినట్లయితే ఏమవుతుందండి? మన ఈ జన్మ బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి జన్మ ఈ యొక్క జన్మలో ఆఖరి శ్వాస తీసుకునే సమయములో ఉన్నటువంటి మన సంకల్పాలు ఆధారంగా ఉంటుంది అని చెప్పినప్పుడు తప్పకుండా మనం ఇది ఆలోచించవలసిన విషయం అన్నమాట. శాస్త్రాల్లో చెప్పినటువంటి శ్లోకాన్ని మనం నిన్న ఒకసారి మనం గుర్తు చేసుకున్నామండి. అనాయాసేన మరణం అన్నాడు. వినా ఏమన్నాడు? వినా దైన్యేన జీవనం అన్నాడు. ఇటువంటి దీనా స్థితిలో ఉండి చాలా పాడైపోయి, చూసారా కొంతమంది మరణాలు ఎట్లా ఉంటాయి చూసారా? చాలా భయంకరంగా ఉంటాయి. చాలా బాధపడుతూ, అవతల బాధ పెడుతూ, ఎంతవరకు వెళ్తారంటే అవతల వాళ్ళు ప్రార్థన చేస్తారు, భగవంతుడా మేము భరించలేము ఈ బాధలు, మేము ఈ యొక్క సేవలు మేము చేయలేము, వారిని తీసుకొని వెళ్ళిపోండి. అందుకని అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం తవ సాయుధ్యం. అంటే సాయుధ్యం అన్న సాన్నిధ్యం అన్న భగవంతుని పొందడం అన్నమాట. ఏమండి? ఆఖరిలో దేహి మే పరమేశ్వర అది అడుగుతున్నాడు. దేహి అంటే అడగడం అనమాట. ఏ పరమేశ్వర, మాకు మంచి శాంతియుత మరణాన్ని కలిగించు, ఎవరికి ఇబ్బంది కలగనివ్వకుండా ఒక సంతృప్తికరంగా ఎట్లాంటి స్థితి మనం ఉండాలి అంటే ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించానండి. నలుగురికి పనికి వచ్చే విధంగా నేను జీవించాను, వీలైనంత వరకు నలుగురికి ఉపకారం చేశాను, ఎవరికి అపకారం చేయలేదు, భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నేను నడుచుకున్నాను. అట్లా చేసినట్లయితేనండి చివరికి మీకు ఒక ఏమంటారు ఆనందకరమైన లేకపోతే శాంతియుతమైనటువంటి మరణం మీకు కలుగుతుందండి. ఎటువంటి బాధ లేకుండా మీరు ఆ విధంగా తేలికగా ఈ యొక్క శరీరం నుండి, బ్రుకుటి నుండి ఈ విధంగా విడిచిపెట్టేస్తాం శరీరాన్ని. అటువంటి మానసిక స్థితి ఊరికనే వస్తుందా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. నిన్న కొన్ని శ్లోకాలు తీసుకున్నాము, ఇవాళ మరొక 2-3 శ్లోకాలు మీ ముందుంచబోతున్నా. అది కూడా 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. ఎందుకంటే ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే నాకు ఆ శ్లోకాలు కూడా నాకు ఎదురుపడ్డాయి. ఈ అద్భుతమైన శ్లోకాలు వీటి గురించి కూడా చెప్పాలి కదా అని అనిపించి నేను ఈ ఎపిసోడ్లో కూడా, ఎందుకంటే బ్రతకడం ఎలాగైనా బ్రతికేస్తామండి. మీరు ఎలాగైనా బ్రతకండి, మీరు బ్రతికేస్తారు. కానీ మరణం అనేది సత్యం.
మరణాన్ని తప్పించుకోలేము. మరణములో ఉన్నటువంటి చివరి శ్వాసలో ఉన్నటువంటి ఆలోచన అంతకాలేచ మామేవ స్మరణ ముక్వా కళేబరం అన్నాడు కదా. అంతకాలేచ ఎంత ముఖ్యమైందో చెప్పండి, మీరు ఆలోచించండి. ఎంత ముఖ్యమైనటువంటి విషయం అది. మనం ఏమైనా ఒక్కసారైనా ఒక అరగంట అయినా ప్రతిరోజు అరే నాయన మరణించే సమయంలో మన మానసిక స్థితి తేలిగ్గా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, హర్షితంగా ఉండాలి. ఇదని మామూలుగా రాదండి. మన రొటీన్ గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. లాస్ట్ మినిట్ ఇంకా ఇప్పటికి కూడా 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా వ్యాపారం, ఉద్యోగం, కాంట్రాక్ట్లని, అదని ఇంకా డబ్బు సంపాదన ఇటువంటి పడిపోయారు కదా. పొట్టకి సరిపడంతా ఉన్నా కూడా పెట్టే కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఏమంటారు? లోభ గుణము అంటాడు. లోభము అంటే రజోగుణం అంటాడు దాన్ని. లోభంలో ఉన్నవాడు సాత్వికంగా ఎప్పటికీ మారలేడు. సంతుష్టత అనేది ఆమడ దూరం. సంతుష్టత, లోభము రెండు ఆపోజిట్ అన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇది నిన్న మనం తెలుసుకున్నాము. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు దానికోసం అభ్యాసం కూడా చేయాలనుకున్నాం. అభ్యాస యోగయుక్తైన చేతస నా అన్యగామిన, అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇంకా తర్వాత ఎపిసోడ్ లో మనం ప్రారంభించుకుంటాం. భగవంతుడి యొక్క ఉనికిని మనం ఎలా పసిగట్టాలి, భగవంతుడి యొక్క సత్యమైనటువంటి నామము, రూపము, దేశము, కాలము, గుణాలు, కర్తవ్యాలు, భగవంతుడికి మీకున్న సంబంధము, ఇవన్నీ అద్భుతమైనటువంటి క్లారిటీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకున్నట్లయితేనే మనము అంతిమ సమయములో భగవంతుణ్ణి గుర్తు చేయగలుగుతాం. లేకుండా ఎవరు భగవంతుడు? మీ దృష్టిలో ఆంజనేయ స్వామి భగవంతుడు, ఇంకొకరి దృష్టిలో వినాయకుడు భగవంతుడు, ఇంకొక దృష్టిలో రాముడు భగవంతుడు, ఇంకొక దృష్టిలో సత్యసాయిబాబా గారు భగవంతుడు, ఇంకొక దృష్టిలో స్వామీజీ గారు భగవంతుడు, ఇంకొక దృష్టిలో రామకృష్ణ పరమహంస, ఇంకొక దృష్టిలో కృష్ణుడు, అమ్మ అంటారు, ఏమంటారు, వైష్ణవి దేవి అంటారు. కానీ ఎప్పుడైనా మీ బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని ఏ శాస్త్రం చెప్పింది, నేను నమ్ముకున్నటువంటి ఫలానా 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 వినాయకుడు, లేకుండా ఫలానా ఆంజనేయ స్వామి, ఫలానా రాముడు, కృష్ణుడు, ఫలానా షిరిడి సాయిబాబా, ఫలానా సత్య సాయిబాబా, మీరు నిజంగా భగవంతుడు, ఎలాగ భగవంతుడు అవుతారు అని ఎప్పుడైనా బుద్ధి ద్వారా మీరు తెరుచుకొని విశ్లేషణ చేసుకొని మీకు మీరు సంతృప్తి చెందారు ఎప్పుడైనా? కేవలం ఒక నమ్మకం ఆధారంగా దాన్ని మీరు చెప్పి అది ఒకవేళ కరెక్ట్ కాకపోయినట్లయితే మీరు భగవంతుణ్ణి గుర్తు చేయలేరు. అంతిమ సమయంలో మీకు అసలు సమయం కూడా ఉండదు. కొన్ని శ్వాసలు మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఎవరు భగవంతుని అప్పుడు ఆలోచించుకుంటారా? ఇప్పుడు కనీసం శక్తి ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, భౌతిక శరీరం కూడా సహకరించినప్పుడు, మనసు బుద్ధి పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు కాస్త ఆలోచించుకోవాల్సిన మీకు తీరిక లేకపోతే నష్టం ఎవరు? భయానకమైనటువంటి నష్టము, భయంకరమైనటువంటి నష్టానికి అటువంటి వాళ్ళు గురి అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఉన్నాడు అభ్యాస యోగయుక్తేన చేతస న అన్యగామిన అన్నాడు. నన్ను తప్ప ఇంకా ఎవరికి కూడా మీ మనసులో చోటు ఉండకూడదు. నేను ఒక్కడినే భగవంతుణ్ణి. మీరు నాతో కనెక్ట్ కావాలి అంటే నేను చెప్పిన విషయాలకి మీరు అత్యంత ప్రాధాన్యతనివ్వవలసి ఉంటుంది. తీవ్రమైన విషయంగా భావించి సమయాన్ని తీసుకోవలసి ఉంటుంది. దీని కొరకు మీరు కానీ మేము బిజీగా ఉంటామండి అంటే బిజీగా ఉండండి, నష్టం ఏంటి? భగవంతుడికి ఏమీ నష్టం లేదు. మీకు మీరే చివరికి నష్టపోతారు. ఈ జీవితంలో టెన్షన్లు, స్ట్రెస్, రోగాలు, సమస్యలు, గొడవలు, తదుపరి జన్మ మళ్ళీ సత్యత్రేతాయుగాల్లో నో ఎంట్రీ. ద్వాపరయుగంలో కూడా ఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు. తర్వాత కాలచక్రంలో మీకు అనుగుణంగా ఉన్నటువంటి యోని దొరికినప్పుడు అప్పుడు ఆ శరీరాన్ని మీరు తీసుకుంటారు. ఖచ్చితంగా శరీరాన్ని తీసుకోవలసిందే. పర్మనెంట్ గా ముక్తి అనేది, జన్మ రాహిత్యం అనేది, జనన మరణం నుంచి నేను తప్పించుకుంటాను పలానా స్వామి గారు చెప్పారు, పలానా శాస్త్రం చెప్తుంది అన్నదానికి ఎటువంటి ఆధారాలు శ్రీమద్ భగవద్గీతలో కానీ శాస్త్రాలలో కానీ లేవు. కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోకూడదండి. ఎప్పుడు కూడా ఏదో ఒక పంక్తి ద్వారా, ఏదో ఒక అక్షరం ద్వారా, ఏదో ఒక పదము ద్వారా, ఏదో ఒక శ్లోకము ద్వారా ఫలానా గరుడ పురాణంలో చెప్పారు అది ఫైనల్ కాదండి. అది ఫైనల్ అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారన్నమాట. ఏది ఫైనల్? శ్రీమద్ భగవద్గీతలో 574 శ్లోకాలు
మొత్తం దాని యొక్క సారాన్ని మీరు గుర్తించాలి. అదే మనం తెలుసుకునే ప్రయత్నమే మనం ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగా మనం అందరం కూడా డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. వారు ఎంత 75 సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా ఒక ఛానల్ ప్రారంభించి ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ నలుగురిని చైతన్యపరచడానికి ఈ యొక్క ఛానల్ని వాడుకుంటున్నారు. అక్కడేమి సినిమా ప్రోగ్రాంలు, పాటల కార్యక్రమాలు పెట్టడం లేదని అందులో. దయచేసి ఈ విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా భావించినట్లయితే, మీరు ఇందులో పాస్ అయినట్లయితే జీవితం హాయిగా ఉంటుంది, మరణం కూడా హాయిగా ఉంటుంది. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. 8వ అధ్యాయంలో 8వ శ్లోకం మీరు రాసుకునే ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను. అభ్యాస యోగయుక్తైన చేతస న అన్యగామిన పరమం. ఎవరిని నేను? పరమం పురుషం అన్నాడు. దివ్యం పరమం పురుషం. పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. ఆయనకి దేహం లేదు కాబట్టి పరమ ప్రకృతి అనలేదు. పరమం పురుషం. దివ్యం అంటే దైవీ గుణాలు, దైవీ శక్తులు గలవాడైన దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు. ఏమండి? యాతి పొందుతారంట. పార్థ అనుచింతయ నిత్యము నన్ను స్మరణ చేసినట్లయితే మీరు నన్ను ప్రాప్తి చేసుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని 8వ అధ్యాయంలోని 10వ శ్లోకంలోకి తీసుకుని వెళ్తున్నానండి. 8వ అధ్యాయంలోని 10వ శ్లోకంలోకి తీసుకుని వెళ్తున్నాను. 8వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో తీసుకుని జాగ్రత్తగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆఖరి క్షణంలో నీ యొక్క స్థితి ఎలాగుండాలో ఒక 2 శ్లోకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష ఉపైతి దివ్యం. ఇది శ్లోకం. ప్రయాణకాలం అంటే ఏదో మీరు ఇక్కడ నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కారు, ఇక్కడ ఎక్కితే ఇక్కడ బొంబేలో దిగుతారు, అది కాదండి ప్రయాణం. ఇది అంతిమ ప్రయాణం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయాణంలో అంతిమ ట్రైన్లో కూర్చుంటారు. ప్రతి ఒక్కరు కూర్చోవలసిందే. ఎవరు దీన్ని తప్పించుకోలేరు. అమెరికా ప్రెసిడెంట్ కూడా తప్పించుకోలేరు, ఇండియా ప్రధానమంత్రి తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. కోటాను కోట్లు పడగలెత్తినట్టు బిల్ గేట్స్ కానీ, వారెన్ బఫెట్ కానీ, ఎవరు టాటా బిర్లా అంటే డబ్బు ద్వారా డబ్బు పెట్టుకొని మనం ఆయుష్ను కొనుక్కోలేము. గుర్తుపెట్టు. ఆయుష్ పెరగాలంటే నా కోట్లు ఉన్నాయండి అంటే కాదు. వెనకాల అమెరికా అపోలో హాస్పిటల్ ఉంది, పక్కన పలానా స్కానింగ్ సెంటర్ ఉంది, ముందు మెడికల్ షాప్ ఉంది, ఈ మధ్యలో ఉన్నా నాకు ఏం పర్వాలేదు కాదు. వెళ్ళే లోపలే ప్రాణం పోతుంది. ప్రయాణకాలు ఎలా ఉండాలంటే మనస అచలేనా. మనసు చలించకూడదంట. అచలేనా అర్థమైందండి? స్టేబుల్ గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. మనసు స్థిరంగా ఉంటుందా చెప్పండి? ఇప్పటి నుంచి మనం అభ్యాసం చేయకపోతే ఆ టైంలో మనసు స్థిరంగా ఉంటుందా? నా పిల్లలు ఏం చేస్తున్నారు? అయ్యో బాబో ఎన్నో కోట్లు సంపాదించుకున్నాను, వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారా, లేకపోతే తాగి తందనాలాడతారా, అమ్ముకుంటారా, ఏం చేస్తారు? ఏమండి? అక్కడ ఏదో పెట్టారు, వీళ్ళకి తెలియదు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. మనసు ఆ విధంగా పరి విధాలుగా ఆ విధంగా ఊగిసలాడుతూ ఉంటుంది. అటువంటి సమయం మనసు స్థిరంగా ఉండాలని భగవంతుడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడే. ప్రయాణకాలే మనస అచలేన భక్త్యాయుక్తో అన్నాడు. భక్తి అంటే ఇక్కడ భగవంతుడు ఎక్కడైనా భక్తి అని పలికేటంటే మనము చేసే భక్తి కాదండి. మనము చేసే భక్తి అది మూఢభక్తి. అది ఏదో ఒక మొక్కుబడిగా చేసే భక్తి, ఒక కర్మకాండగా చేసే భక్తి. దానిని భగవంతుడు ఎక్కడ ప్రోత్సహించలేదు. ఆ విధంగా చెయ్యండి, పర్వాలేదు, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. మీరు చేసే విధానము శాస్త్రోక్తంగా ఉంది, ఈ విధంగానే చెయ్యండి, ఏం పర్వాలేదు, మీరు ఎన్ని పాడు పనులు చేసినా పర్వాలేదు, సంస్కార పరివర్తన చేసుకోక్కర్లేదు, చెత్త పనులు చేయండి, అందరిని మోసం చేయండి, కల్తీలు పెట్టండి, మర్డర్లు చేయండి, లూటీలు చేయండి, స్మగ్లింగ్ చేయండి, బ్లాక్ మార్కెట్ చేయండి, మారణకాండ చెయ్యండి, చంపండి, ఏదైనా చెయ్యండి. మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు వచ్చి తల వంచి నమస్కరించుకుని కాస్త పూజ చేసుకున్నట్లయితే సరిపోతుందని ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు. దాన్ని భక్తి అనరు, దాన్ని మూఢభక్తి అంటారు, అంధవిశ్వాసంతో కూడుకున్న భక్తి అంటారు. భక్త్యా యుక్తో అనే పదం ఎందుకు పెట్టాడు అక్కడ? యుక్తి అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకోవయ్యా. భక్తి అంటే ఏమి? భక్తి అంటే డివోషన్.
డివోషన్ అంటే డివోషన్ విత్ ఆనెస్టీ, డివోషన్ విత్ ట్రూత్, డివోషన్ అని విత్ లవ్. ఏమండి, భగవంతుడు పరిచయమే లేనప్పుడు ఏ విధంగా నేను ప్రేమించగలుగుతాను? భగవంతుని ప్రేమపూర్వకంగా ఎలాగ నేను ఆరాధన చేయగలుగుతాను, పూజ పురస్కారం చేయగలుగుతాను? ఆలోచించండి ఒకసారి. భక్త్యాయుక్తో, అందుకని ఏమన్నాడు అక్కడ, యోగ బలేన చైవా. యోగ బలం రాదు, అయినా నీకు కావాల్సింది, నీకు బాహుబలం లాభం లేదు. బాహుబలం ఫిజికల్ బలం గురించి మాట్లాడటం లేదు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. అధ్యాత్మ విద్యానాం 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలోని 3వ పంక్తి, అధ్యాత్మ విద్యానాం అంటాడు. అందుకని యోగ బలేన యోగం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు యోగం అనే గూగుల్లో కొడితే ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కనెక్షన్ విత్ సుప్రీం ఆర్ యూనివర్సల్ కాన్షియస్నెస్. దీన్ని కాన్షియస్నెస్ అంటే ఆత్మ. మనకు కనబడదు, స్థూల నేత్రాలతో మనం భగవంతుని చూడలేము, మనల్ని మనము కూడా చూసుకోలేము. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, యోగ బలేన చైవ, ఆత్మ అనుభవం చేసుకుని పరమాత్మని మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించే ప్రక్రియని యోగము అంటారు. దానినే రాజగుహ్య యోగము అంటారు. 9వ అధ్యాయం రాజ విద్య ఆధారంగా, రాజ విద్య ఆధారంగా రాజగుహ్య యోగం. అందుకని 93 శ్లోకాల్లో యోగము యోగము యోగం. ప్రతి అధ్యాయం చివరన బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అన్న పదం కూడా ఉన్నది. ఇలాగ ఎంతని చెప్పుకోవచ్చు. భక్త్యాయుక్తో యోగ బలేన చైవ, చివరికి ఎక్కడికి రావాలంటే మన ప్రాణం అంటే ఆత్మ అండి, ప్రాణశక్తి అంటే ఆత్మ. అందుకని ప్రాణం పోయిందంటారు. ప్రాణం పోయిందంటే డెడ్ బాడీ. ఇలా చూస్తారు, పల్స్ చూస్తారు, పడుకుని ఇలా డాక్టర్ చూస్తారు, ఏంటంటే చూడండి చూడండి చూడండి, నేను మాట్లాడటం లేదంటే ఇలా చూసి ఇలా పడేస్తారు, అంతే అయిపోయింది, ప్రాణం పోయింది. ప్రాణం అంటే ఆత్మ. అర్థమైందండి. ప్రయాణకాలే, చాలా జాగ్రత్తగా ఒక్క శ్లోకంతో జీవితం మారిపోద్దండి. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. ఈ భృకుటి మధ్యలో అంటే ఇక్కడ ఆత్మ యొక్క నివాస స్థానం ఇది. ఈ యొక్క నివాస స్థానం మీద మీ ఫోకస్ అంతా ఇక్కడ ఉండాలి. ఇంకా అవన్నీ చూడకూడదు. ఇంకా 2 కళ్ళతో కనబడేవి, పెద్ద బంగళా కట్టుకున్నాను, 5 కోట్లు పెట్టి కొట్టాను బిల్డింగ్, పెద్ద పెద్ద కార్లు 10 ఉన్నాయి, నాకు 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ ఏదో 5 కిలోల బంగారం కొని పెట్టాను అల్మారాలో, ఇలాగా కొన్ని వస్త్రాలన్నీ మంచి మంచి ఖరీదైనటువంటి సూట్లు కొన్నాను, బూట్లు కొన్నాను. అన్నీ అవసరం లేదండి, ఎందుకంటే ఒక్క క్షణంలో వెళ్ళిపోతున్నారు. ఒక్క క్షణంలో మీకు వీటి మీద కంట్రోల్ పోతుంది. అదే ప్రయాణకాలం అన్నాడు కదా, ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. చక్కగా అక్కడ టెన్షన్ మనకి రాదండి. ఆ టైంలో ఇంకెళ్ళిపోతున్నామండి. మనకి ఒక్కోసారి అసలు ఏమి నాలెడ్జ్ లేకుండా పటక్కుని వెళ్ళిపోతాం. ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే కొంచెం ఏదన్నా మనకు తెలుస్తుంది, ఇంక అయిపోయింది, అంతిమ గడియలు వచ్చేసే వెళ్ళిపోతున్నానని చెప్పి. ఇప్పుడు టెర్రరిస్టులు పహల్గామ్లో టక 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 టకనే పేల్చి పారేశారు. టక్ మన ఆన్ ది స్పాట్ డెడ్. కొంతమంది ఎక్కడో కడుపు దగ్గర కాళ్ళ దగ్గర దగ్గర కొంతవరకు వాడు బతుకున్నాడు. కనీసం అక్కడ నాలెడ్జ్ ఉందనుకోండి, మిగతా అన్ని మర్చిపోయి భగవంతుని గుర్తు చేస్తాడు. నాలెడ్జ్ లేకపోతే అయ్యో 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 అని చచ్చిపోతాడు. భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య, ప్రాణమావేశ్య సమ్యక్. సమ్యక్ అంటే చక్కగా, యాక్యురేట్ గా. ఏమండి, లాస్ట్ ఏమంటున్నాడు, సతం పరం పురుషముపైతి. స అంటే ఏంటి, అటువంటి వాడు. స అంటే అతడు, ఎవరు చేస్తారో వాడు మాత్రమే. పరం పురుష, మన ఇందాక వచ్చిన పరం పురుష అంటే ఏంటి, పరమాత్మ. పురుష అంటే ఆత్మ. సంస్కృతంలో గీతలో పురుష అని వాడాడు. అందుకని పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నాడు. 15వ అధ్యాయం పేరే పెట్టాడు, పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తమ అంటే ఏంటి, పరమాత్మ. ఉత్తమ పురుష, ఉత్తమ పురుషోత్తమ, ఉత్తమ పురుష అంటే ఉత్తమ పురుష ఎవరు, మనం ఉత్తములు కాదండి. మనం ఇక్కడ కుళ్ళిపోయి ఉన్నాం. ఎన్నో జన్మలుగా ఎన్నో రకరకాల కర్మలు చేసుకుంటూ ఆ విధంగా కుళ్ళిపోయి మనం చివరికి చేరుకున్నాం. ఇప్పుడు అందుకనే టెన్షన్స్, రకరకాల సమస్యలు, గొడవలు, గందరగోళంలో ఉన్నాం, అనారోగ్య సమస్యలతో ఉన్నాం. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం అన్నాడు. అంతే కదండి, సతం పరం పురుష ఉపైతి. ఉపైతి అంటే పొందుతావు. అప్పుడు ఈ విధంగా చేసినట్లయితే నీకు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అంటాడు. ఉపైతి అంటే పొందుతావు, అంటే ఎక్కడికి పొందుతావు, నీకు కనబడుతుంది. నీవు జ్యోతిగా అనుభవం చేసుకుని చక్కగా సంతృప్తికరంగా
బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను. భగవంతుడా ధన్యవాదాలు, నీ యొక్క జ్ఞానము నాకు దొరికింది, నా అదృష్టం కొరకు నా చివరి గడియలలో నాకు జ్ఞానం దొరికింది, నేను సంపూర్ణముగా నీ జ్ఞానం ఆధారముగా నా జీవితాన్ని సమూలంగా మార్చుకున్నాను తండ్రి. చక్కగా వీలైనంత వరకు నేను ఆత్మ ఉనికిని కనిపెట్టుకుని ఇతరులకు కూడా యొక్క జ్ఞానాన్ని దానము చేశాను, మంచి పనులే చేశాను, ఎవరికి కీడు కలిగించలేదు, దుఃఖము కలిగించలేదు. అందుకని సరే చరిత్ర నిర్మాణం, చరిత్ర పోతే మొత్తం పోతుందంటే అది గుర్తుపెట్టు. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. చరిత్ర నిర్మాణము పోగొట్టుకొని భగవంతుడిని పొందే మార్గము ప్రపంచంలో ఏ శాస్త్రంలో కూడా రాయబడలేదు. చరిత్ర ఒకవైపున పోగొట్టుకుంటాం, తప్పుడు పనులు చేయడం మానవండి, కుళ్ళు పనులు చేస్తాం, లంచం తీసుకుంటాం, ఏడిపిస్తాం, గొడవలు చేస్తాం, అన్నింటిలో తలదూర్చుకుంటూ అందరినీ కూడా విసిగిస్తాము. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని విడిచిపెట్టినా కూడా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఆ విధంగా చెప్పిన వాడు భగవంతుడు కాదు, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. ఒక్కసారి భగవద్గీతలో ఏం చెప్పాడో ఒకసారి ఇద్దరు చెప్పేస్తాను. ఎన్నో అధ్యాయం చెప్పానండి? 8వ అధ్యాయం 10వ శ్లోకం. చాలా స్పష్టంగా జాగ్రత్తగా వినండి. అట్టి పరమ భక్తుడు, అందరూ అనట్లేదండి, అట్టి పరమ భక్తుడు. పరమ ఎందుకన్నాడు? పరమ అంటే సుప్రీం. సుప్రీం అంటే ఎందుకు? పరమాత్మ, సుప్రీం గాడ్, సుప్రీం సోల్ అంటే పరమాత్మ. అట్టి పరమాత్మని పొందడమే ఒక ధ్యేయంగా, లక్ష్యంగా, అదే నా గమ్యంగా, అదే నా అంతిమ ఒకటే ఈ యొక్క పని చేయాలండి. ఒక భగవంతుని ప్రాప్తి చేసుకొని వారి యొక్క ధ్యానము చేసుకుంటూ నిరంతరం సంస్కార పరివర్తన చేసుకొని నా శరీరాన్ని నేను విడిచిపెడతాను. అట్టి భక్తుడు అంటున్నాడు. అట్టి పరమ భక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత మృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి, ప్రాణం అంటే చెప్పాను కదా ఆత్మ యొక్క స్థితి, ఇక్కడ ఆత్మ యొక్క ఉనికి, ఇది మనకి అనుభవంలోకి రావాలి. నిశ్చలమైన మనసు అంటే తెలించని మనసు, పర్ఫెక్ట్ అన్నమాట, స్టేబుల్ మైండ్. స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును. ఎందుకంటే ఏం చెప్పాలి ఇక్కడ? ఎందుకంటే ఏం చెప్పాలి? అంటే అంతిమ సమయంలో మానసిక స్థితి ఇలా ఉండాలి అని మీకు తెలిసినప్పుడు ఏం చేస్తారు తెలిసిన? ఎందుకు నేను ఇప్పుడు ముందుగానే చెప్తున్నాను, ఇంకా పరమాత్మ పరిచయం మీకు చెప్పకుండానే ఎందుకు చెప్తున్నాను? పరమాత్మ పరిచయం తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఆయన ఒక్కడే భగవంతుడని ఆయనే చెప్తున్నాడు కదా, మామేకం శరణం వ్రజ. అంతకంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఇంకేం చెప్పాలండి? అందరినీ నేను భగవంతుడు అనుకుంటాను. ఇప్పుడు తర్వాత మనకి సమయం ఉందనుకుంటాను. ఉంటుందండి. ఈ యొక్క శ్లోకం జాగ్రత్తగా వినండి. శ్లోకాలతో కూడుకున్నది, నేను చాలా సంక్షిప్తంగా చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకోవచ్చు, మీరు కూడా చదువుకోవచ్చు. 8వ అధ్యాయంలోని 12, 13 అండి. దీంతో మనకి ఈ పాఠం అయిపోతుంది. అంటే పడుకునే ముందర ఇంక అయిపోయింది, అంతిమ పడక అన్నమాట. అంతిమ బెడ్ మీద లాస్ట్ శ్వాస తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏజ్ దృష్ట్యా ఆర్గన్స్ అన్ని పాడైపోతాయి, ఒకటి తర్వాత ఒకటి అయిపోతాయి, చివరి పల్స్ డౌన్ అవుతుంది, హార్ట్ బీట్ పాడైపోతుంది, బ్రెయిన్ పనిచేయదు, కిడ్నీస్ పనిచేయవు, ఇవన్నీ పోతుంటాయి. టకటక చివరికి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఆయుష్ మనకి లిమిటెడ్ కదా, వేల కొద్ది సంవత్సరాలు బతికేస్తున్నాం అనేది లేదు కదా. నేను ఎప్పటికీ మరణించనని అనుకుంటే లాభం లేదు కదా, అది అజ్ఞానం అవుతుంది, అవివేకం అవుతుంది కదా. ఒకసారి చూడండి ఇక్కడ, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయ ఆత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి సమద్భావం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఇది అన్ని 2 శ్లోకాలు. ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా మీరు జీవితంలో ఆచరించగలిగే స్థితిలో ఉంటే ఇంకా ఆనందిస్తారండి. అమ్మయ్యా, ఎంత అద్భుతమైనటువంటి మన జ్ఞానం లభించింది, భగవంతుడు స్వయముగా వచ్చి ఇన్ని విషయాలు చెప్తుంటే. ఎన్నిసార్లు నేను భగవద్గీత విన్నా ఈ విషయాలు ఎవరు చెప్పలేదు. ఎవరు కూడా మన యొక్క బుద్ధిని మరల్చలేదు, బుద్ధినేత్రాన్ని తెరిపించలేదు, సంస్కార పరివర్తన మీద ధ్యాసం పెట్టలేదు. అందుకనే పరమాత్మ ఈ సృష్టి మీద వచ్చాడు. పరమాత్మ వచ్చిన కారణము
వేరే పనులు చేయడానికి రాలేదండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు ఇక్కడ? సర్వద్వారాణి సంయమ్య. సర్వద్వారాణి అంటే ఏమిటి? సర్వద్వారాణి, ద్వారాలు ఏమిటి? ఇంద్రియాలన్నీ కూడా ద్వారాలు. 5 జ్ఞానేంద్రియాలు 5 ద్వారాలు, 5 కర్మేంద్రియాలు 5 ద్వారాలు, మనసు బుద్ధి సంస్కారాలు 3 ద్వారాలు. ఇవన్నీ కూడా ద్వారాలు. అవే ఆలోచన చేస్తూ ఉంటాం చూసారా? ఇంకా అది పొందాలి, ఇంకా ఇది పొందాలి, అదే ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి, ఏవో కోరికలు. ఏంటి? ఇంద్రియ సుఖ భోగాలలోనే మన జీవితాన్ని సమూలంగా గడిపిన పర్యవసానంగా మనకు వచ్చినటువంటి మానసిక స్థితి ఎలాగుంటుందో చూసారా? అందుకనే అంతిమ స్థితిలో ఆ విధంగా ఉన్నాం అనుకోండి, ఏమి చేయకుండానే పొందుతాం. అర్థమైందండి? ఏమన్నాడు? సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ. హృది అంటే ఇక్కడ హృదయం అంటే ఏంటంటే, హృదయం అంటే ఫిజికల్ హార్ట్ కాదండి. మామూలుగా ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. అక్కడ హృదయం అనే పదము అక్కడక్కడ గీతా శ్లోకాల్లో కనబడుతుంది. ఈ హృదయం అంటే ఫిజికల్ ఐటమ్ కాదు, ఫిజికల్ హార్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని సంస్థల వాళ్ళు ఈ ఫిజికల్ హార్ట్ నే వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి అని చెప్తారు. అంటే ఫిజికల్ కాదు. ఫిజికల్ ఏంటి? గుండె ఆగిపోతుంది కదా. గుండెని మార్పిడి కూడా చేస్తున్నారు. గుండె తీసి ఇంకో గుండె పెడుతున్నారంటే ఆత్మని తీసి ఇంకో ఆత్మ పెడతారు అక్కడ. ఫిజికల్ గురించి చెప్పట్లేదు. అందుకని ఇక్కడ హృదయం అని ఎక్కడైతే వస్తుందో దాన్ని ఏమంటారంటే మెచ్యూర్డ్ ఇంటలెక్ట్ అంటారు. అర్థమైందండి? మెచ్యూర్డ్ ఇంటలెక్ట్ అంటే ఏంటి? దివ్య బుద్ధిని, ఆ విధంగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నవాడు. అందుకనే ఏం చెప్తున్నాడు? ఓమిత్యేకాక్ష. ఏమన్నాడు? సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ. దాన్ని మీరు గట్టిగా నిరోధించాలి. ఇంకెక్కడ పోకుండా కళ్ళెం వెయ్యాలన్నమాట. పట్టుకొని ఇలా అలా కూర్చోవాలి. ఏది చనిపోయే ముందర పరిస్థితి చెప్తున్నాడు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాధాయాత్మన ప్రాణమాస్థితో అను. సహస్రారం ఇక్కడ ఇక్కడికి మీరు తీసుకుని రావాలి. ఫోకస్ అంతా ఇక్కడ. అందుకని మీరు బ్రహ్మకుమారి సెంటర్లో ఇక్కడికి అలాగా యోగం చేయిస్తారు. దృష్టి ఇస్తారు. ఇక్కడ కాళ్ళు పట్టుకోవడము, నమస్కారం పెట్టడం ఉండదండి ఇక్కడ. ఆ పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నవాళ్ళు మనకేం చేస్తారంటే మనకి ఈ విధంగా ఇక్కడ చూస్తారు. వాళ్ళ బ్రుకుటి నుండి మన బ్రుకుటిలోకి వాళ్ళు సంపాదించుకున్న శక్తిని, గుణాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని దృష్టి అంటారు. దృష్టి నుంచి సృష్టి. అర్థమైందండి? మనం మంచి కావాలంటే అక్కడ దృష్టి ఇస్తారు వాళ్ళు. ఇక్కడ పాదాభివందనం ఫిజికల్ గా ఏమి యాక్టివిటీ ఉండదండి. నమస్కారం పెట్టడం, శివ అనుకోవడం అలాంటివి ఏమి ఉండదండి. ఒకసారి జాగ్రత్త వినండి. మూర్ధ్యాధాయాత్మన ప్రాణం ఆస్థిత. ప్రాణం అంటే చెప్పాను కదా ఆత్మ. యోగధారణం. యోగధారణం ఇందాక యోగ బలం చేయవ అన్నాడు. యోగధారణం అంటే యోగం యొక్క స్థితిలో ఉండాలి. యోగి యొక్క స్థితిలో ఉండాలంటే నేను ఆత్మని, ఈ శరీరం యొక్క యజమానిని అన్న స్థితిలో ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలంటే అల్టిమేట్ గా చాలా బాగా చెప్పాడు. మనం ఏం పలకాలి? ఏదో ఉండాలి మనసులో, ఏదో మంత్రం ఉండాలి కదా. అందుకని ఏం చెప్పాడు? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనే ఆ మంత్రం. అందుకని ఓంకారం అని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ ఆయన. ఓం అనే పదానికి ఎందుకు వచ్చింది విశిష్టత? ఓం అంటే గుర్తుపెట్టుకోండి, మనస వాచ కర్మణ మీరు పరిశుద్ధమైనటువంటి సంకల్పం చెయ్యాలి భగవంతుడి పట్ల. ఓం అంటే దాన్ని 3 అక్షరాలండి. అందులో ఓం అనేది 3 అక్షరాల సముదాయం. ఇంగ్లీష్ లో కూడా తీసుకుంటే AUM, తెలుగులో తీసుకుంటే ఆ ఊ మా. ఓం ఆ ఊ మా. ఆ అంటే ఆచరణ, ఇంగ్లీష్ లో ఏ అంటే యాక్షన్. యు అంటే ఉచ్చారణ, ఇంగ్లీష్ లో యు అంటే అట్టరెన్స్. మా అంటే మనసు, ఇంగ్లీష్ లో ఎం అంటే మైండ్. అంటే మనస వాచ కర్మణ, త్రికరణ శుద్ధి. గుర్తుపెట్టుకోండి. ఓం ఏకాక్షరం. ఇక్కడ ఓం అని ఆత్మిక ఫీలింగ్ లోకి రావాలి. మనసు బుద్ధిని ఇక్కడ పెట్టి యొక్క పరమాత్మ తప్ప ఇంకెవరు గుర్తుకు రాకూడదండి. ఓం ఏకాక్షరం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆత్మ. ఆత్మకి బ్రహ్మ అంటారు, పరమాత్మని బ్రహ్మ అంటారు. ఆత్మలు పరమాత్మ ఉండేటువంటి బ్రహ్మ మహాతత్వాన్ని కూడా బ్రహ్మ అంటారు. అది గుర్తుండాలి అంతే. ఆత్మ పరమాత్మ మన ఇల్లు పరంధామము అనొచ్చు సింపుల్ గా. బ్రహ్మ మహాతత్వాన్ని ఆ 3 గుర్తుండాలి. ఇంకేమి గుర్తుండాలి వీళ్ళు? ఆస్తిపాస్తులు, భార్య బిడ్డలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యయ్యో వాడు నా మాట వినడం లేదే, ఏమైపోతుంది, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అందుకనే ఇప్పటి నుండే మనం ఏం చెయ్యాలి?
ప్రతి రోజు ఒక కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు మనకి మనం ఈ అభ్యాసం చేసుకుంటాం. అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. ఇందులో అర్థం కాదు ఏం లేదండి. వ్యాహరన్ అంటే ఉచ్చరించాలి. ఉచ్చరించడం అంటే ఏంటి? లోన ఉచ్చరించడం అంటే బయటికి అంటం కాదు. ఓం 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 ఈ విధంగా అంటం కాదండి. అక్కడ మనసుని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మనసు బుద్ధిని భగవంతుడి పైన పెట్టడం అన్నమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. నన్ను స్మరిస్తూ, నన్ను అన్నాడు అక్కడ, మమ్మల్ని అనలేదు. మమ్మల్ని ఎవరి పడితే వాళ్ళని కానీ అనలేదు అక్కడ. నన్ను మాం అనుస్మరన్. అప్పుడు యహ ప్రజాతి త్యజందేహం సయాతి పరమాగతి. అటువంటి పరిస్థితిలో త్యజన్ దేహం, నీ యొక్క దేహము నుండి నీవు సెపరేట్ అయిపోతావు. నీవంటే నీవు ఆత్మ ఈ దేహము నుండి వెళ్ళిపోతుంది. దేహము కళేబరముగా మారుతుంది. అప్పుడు నీవు పరమగతి చెందుతావు, ఉత్తమ గతి పొందుతావు. అర్థమైందండి? ఒక్కసారి ఇందులో ఏమి ఇచ్చాడు ఒక్కసారి చెప్పేసి ఈ రోజున ఎపిసోడ్ మనము పూర్తి చేసుకుంటామండి. ఎందుకంటే మనం ఇక్కడ స్పష్టంగా ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకుంటున్నామండి. ఆ విషయాన్ని మనం తేలికగా తీసుకుంటాం. ఈ విధంగా ఈ పరంపరగా మనం చర్చించుకునే విషయాల్లో ఖచ్చితంగా పరమాత్మ నేను అంటున్నాడు కదా, ఆ నేను యొక్క సంపూర్ణ పరిచయము, ఉనికి, ప్రాప్తి, అనుభూతి, అనుభవం ఇవన్నీ కూడా చేస్తాం మనం. ఇప్పుడు ఇన్ని లక్షల మంది చేస్తున్నారు అంటే ఖచ్చితంగా చేస్తాం. కేవలం కావాల్సింది ఏంటంటే సత్యత ఆధారంగా నా జీవితాన్ని నేను మలచుకుంటాను, బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటాను అంటే చాలు. ఇక్కడ ఏమన్నాడు చూడండి ఒక్కసారి. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి. హృదయం అంటే ఇక్కడ మీరు బుద్ధి తీసుకోండి. శుద్ధ బుద్ధిని అంటే మనస్సు బుద్ధి అనేది ఒక కలవాలన్నమాట. అంటే మనస్సు పిచ్చి పిచ్చిగా నడవకూడదు. బుద్ధి ఏం చెప్తుంది? అన్ని మూసేసే, ఇంద్రియ ద్వారాలు మూసేసే, మనసు ఇవన్నిటిని మూసేసి ఇంకా ఏం కావాలి, అది కావాలి, ఇది కావాలి వద్దు, నియంత్రించి ఏమన్నాడు ఇక్కడ? స్థిరముగా, హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణమును మూర్ధ స్థానమునందు సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఎందుకంటే భగవంతుడు ఆత్మ, నువ్వు కూడా ఆత్మ, మనం కూడా ఆత్మ, పరమాత్మ కూడా ఆత్మనే. ఇద్దరు కూడా అక్షర అంటే ఏంటి? క్షీణించనటువంటిది, అంటే ఇంపెరిషబుల్, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆత్మ అలాగే ఉంటుంది, పరమాత్మ అలాగే ఉంటుంది. అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను, నిర్గుణ అంటే త్రిగుణాతీత బ్రహ్మ, అక్కడ గుణాలు లేవని కాదు, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు. ఇక్కడ నిర్గుణ అన్న పదాన్ని త్రిగుణాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మను అంటే పరమాత్మనైన నన్ను చింతించుచు, అంటే నన్ను చింతన చేయుచు, నా స్మరణ చేయుచు దేహత్యాగము నడుచువాడు పరమగతిని పొందును. పరమగతి అంటే దానికంటే గొప్ప గతి మనకు ఉండదు అనమాట. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మరణ సమయంలో ఇంత ప్రాసెస్ ఉంది చూసారా? ఆ ప్రాసెస్ నిజంగా మనం అనుకున్నట్టుగా, భగవంతుడు చెప్పినట్టుగా, నిర్దేశించినట్టుగా ఆ విధంగా అటువంటి స్థితిలో ఉండాలి అంటే పరమాత్మ యొక్క జ్ఞానము, పరమాత్మ యొక్క సత్యమైన వాస్తవిక స్వరూపము, యథార్థ స్వరూపము, ఆయన ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమండి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చక్కగా మన మనసు, బుద్ధి, శరీరం ఇవన్నీ సహకరించినప్పుడు ఆ విధంగా మనం తెలుసుకున్నట్లయితే అంతిమ ప్రయాణము సక్సెస్ఫుల్ గా ఆ విధంగా మనము చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మనము పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని తెలుసుకునే దిశగా మనం వెళ్తామండి. ముఖ్యంగా తదుపరి ఎపిసోడ్లో నేను చెప్పబోయేది ఏంటంటే భగవంతుడి యొక్క ప్రత్యేకత ఏమిటి. ఇప్పుడు ఈ రోజున 33 కోట్ల దేవీ దేవతలు భగవంతుడు అనుకుంటున్నాము. ఆయన వీరు ఒకటేనా? అదే విధంగా ధర్మస్థాపకుడు జీసస్ క్రీస్తు కానీ, గురునానక్ కానీ, గౌతమ బుద్ధుడు కానీ
శంకరాచార్య వీళ్ళు ఎవరైతే ఉన్నారో ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భగవంతుడు అందిస్తున్నాము. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, గురువులు, మహామండలేశ్వరులు, జగద్గురులు, పీఠాధిపతులు ఇలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా భగవత్ స్వరూపులుగానే మనం గుర్తించేస్తున్నాం. అసలైన భగవంతుని తెలుసుకోవడానికి ఇంకా మనం ఏంటి వీళ్ళని దొరికారు కదా అనుకుని ఇంకా మర్చిపోతున్నాం. వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్. అందువల్ల వీరందరికీను భగవంతుడికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టండి. భగవంతుడికి ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటి అనే దాని మీద ఒక నిజంగా ఒక 7-8 డైమెన్షన్స్ లో మనం చర్చించుకోబోతున్నామండి. మొట్టమొదటి విషయంగా నేను తీసుకోబోతున్నది ఏంటంటే భగవద్గీతలో ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, భగవంతుడు ఒక్కడే భగవంతుడు, ఇంకా రెండవ భగవంతుడు అంటూ లేరు. అటువంటి సాక్ష్యాలను మనము చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా భగవంతుడే స్పష్టం చేసిన విధంగా మనం తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నామండి. అంతవరకు మీరు నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు దేవతా తత్వాన్ని, దైవ తాత్వికత రహస్యాలను సవివరంగా ప్రసంగించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.